హలో, నేను మీ మహేష్ కుమార్ గౌడ్ని. పక్కనే కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్న ముంచుకోవడం అంచునే ఉన్న దేవరకొండ ముంచుకోవడానికి నీళ్ళు లేవన్నట్లు గోరంటి వెంకన్న అన్నట్టు ఆంధ్రకు 4 గేట్ల ద్వారా నీళ్లు పోతూనే ఉన్నాయి. కుడి కాలువ ద్వారా పోతూనే ఉన్నాయి, జాలు కాలువ ద్వారా పోతున్నాయి. కనీసం మోటార్లు పెట్టి నీళ్లు తేవడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు సిగ్గు లజ్జ శరం ఏం లేదు. ఆత్మగౌరవం లేకుండే తొండికో మొండికో తెలంగాణలో ఇంతకుముందు నీళ్ళు వచ్చినాయి, కరెంట్ ఉంది, రైతు బంధు వచ్చేది, నీళ్ళు వచ్చాయి, పుష్కలంగా వాటర్ వచ్చాయి, కరెంట్ ఉంది, నీళ్ళు ఉన్నాయి, బోర్లు పోసేది. ఇప్పుడు నీళ్లు పోస్తే కనీసం కాలువలు వస్తే బోర్లన్న పోస్తాయి. ఇట్లా ఒడ్డు కొనాల్సి వస్తుందనో రైతు బంధు ఇవ్వాల్సి వస్తుందనో నీళ్లు రాకుండా చేస్తారు. నీళ్లు రాకుండా మోటార్లు ఖరాబ్ అయిన సాగుతోటి చేస్తారు. అనడానికి సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? ఎందుకంటే మోటార్లు పోయకపోతే అప్పుడు ఏం చేశారు? ఎండాకాలన కాలువలు చేపించకుండా ఇప్పుడు చేపించి ఏదో కొట్టకుండా తిట్టకుండా నీళ్ళు ఇవ్వకుండా చేస్తారు. కానీ తెలంగాణ భూములు, తెలంగాణ ఎడారి అయిపోతుంది. పెసరు చేను ఈ పాటికి నీళ్ళు ఉంటే మంచిగా ఇళ్ళ దొక్కించి చేస్తే పుష్కలంగా నీళ్ళు వచ్చేవి. కానీ ఈనాడు ఇబ్బందుల పాలవుతారు. ఇటు రైతులు కూడా గ్రూప్ 1 ఇష్యూ కూడా ఇటు రైతు పిల్లలే కదా, రైతాంగం పిల్లలే కదా గ్రూప్ 1 గ్రూప్ 2 కాంపిటీషన్ ప్రిపేర్. వాళ్ళు గ్రూప్ 2 పోస్టులు పెంచకుండా అట్లా ఇబ్బంది. ఇట్లా పోనీ వ్యవసాయం చేసుకుందామంటే ఇట్లా నీళ్ళు లేవు, కరెంట్ లేదు, ఎడారి ప్రాంతం అయింది. పెసరు చేను మొత్తం నీళ్ళు లేక ఎండిపోతుంది. మళ్ళీ పోనీ దీన్ని పచ్చి రొట్టెగా వాడదాం, వరికి ఉపయోగిద్దామంటే ఇట్లా కూడా లేదు. కాబట్టి రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు. కాబట్టి వెంటనే గవర్నమెంట్ స్పందించి ఎడమ కాలువ ద్వారా నీళ్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక రైతులు అనేటోళ్ళు కడుపు నిండా నీళ్ళు వచ్చి, కాలువలు వచ్చి, కరెంట్ ఉండి, నీళ్ళు ఉంటే సస్యశ్యామలం అవుతుంది మన తెలంగాణ. కావాలని ఇవ్వకపోవడం దుర్మార్గం, దారుణం, హేయం. కాబట్టి రైతులకు నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, మంచిగా పుష్కలంగా నీళ్ళు ఇచ్చి మద్దతు ధర కొంటే ఏ నిరుద్యోగులు ఏ ఉద్యోగాలు కల్పించకున్నా ఏం కాదు. గ్రూప్ 2 2000 వేయకున్నా ఏం లేదు, గ్రూప్ 3 3000 వేయకున్నా ఏం లేదు, గ్రూప్ 1 మీరు ఈ లీక్ అయ్యే పోస్టులు మీరు అమ్ముకున్నా ఏం లేదు. కానీ రైతులకు మాత్రం నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి. నీళ్ళు ఇస్తే, కరెంట్ ఇస్తే పుష్కలంగా కాలువల ద్వారా నీళ్ళు ఉంటాయి, బోర్లు పోస్తాయి. కొన్ని మంచిగా నీళ్ళు రావట్లేదు. పోనీ కరెంట్ అన్న ఉంటుందంటే కరెంట్ గంటకోసారి పోతుంది, బోర్లు మోటార్లు కాలిపోతున్నాయి. ఇప్పటికి 30 సార్లు అల్లియాల్సి వస్తుంది. కాబట్టి కాలువ నీళ్ళు విడుదల చేయాలని తక్షణమే కోరుచున్నాం.